సందర్భంగా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఆయన వర్ధంతిని ఘనంగా నివాళులర్పించాలని కోరుతున్నాము. అట్లానే వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పట్టణ పార్టీ అధ్యక్షులు పటాన్ సమర్థన్ గారిని అధ్యక్షులు వహించాల్సిందిగా కోరుతున్నాము. జోహార్ డాక్టర్ కోడెల గారు, జోహార్ డాక్టర్ కోడెల గారు, జోహార్ అన్న ఎన్టీఆర్. రాయండి రాయదు కరెక్ట్ రాయండి. రంగారపతి రాయ ఎట్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు మా ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన పట్టణ పార్టీ అధ్యక్షులు పటాన్ సమర్థన్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ చైర్మన్ దేళ సుబ్బారావు గారికి, ఇంకొక మాజీ మార్కెటింగ్ చైర్మన్ సుబాని గారికి, రాష్ట్ర నాయకులకు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మరి అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండా వీరయ్య గారికి, క్లస్టర్లు, యూనిట్లు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా డాక్టర్ గారు మరి మన చిలకలూరిపేట నియోజకవర్గానికి చాలా అందుబాటులో ఉండే వ్యక్తి, ఉంటాబోయిన వ్యక్తి. ఏ కార్యక్రమం సీమ చిట్టు కన్నా నక్షాపేటలోనో ఇటు కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు ఉంటే అటో వెళ్తా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు మన చిలకలూరిపేట నియోజకవర్గానికి కూడా చేస్తూ మరి ఏ విధంగా ఉండాలి, నాయకుడు అంటే ఏ విధంగా చేయాలి, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా, స్పీకర్ పదవి తీసుకున్నా అన్నిటికీ 100కి 100% రాణిస్తూ అందరి మన్నలు పొందిన మా ప్రియతమ నేత మరి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి వర్ధంతి జరుపుకోవడం, అదేవిధంగా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉండాలి, మరి ఇద్దరు కూడా బండిలోనే నిద్రపోతూ కార్యక్రమాలు తిరుగుతూ ఉండేవాడు. తిరిగి 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 డిస్కులు కూడా అడిగిపోవడం జరిగింది డాక్టర్ గారికి. మరి అలాంటి ధైర్యశాలి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రకాలైన తగాదాలు, వివాదాలు, మంచి చెడు సర్దుకోవటం, ఇసురుకోవటం అన్నీ తెలిసిన వ్యక్తి, అన్నీ చేసిన వ్యక్తి. మరి అతని యొక్క మరణం చూస్తే నాకు ఈనాటి వరకు కూడా అసలు ఈ విధంగా ఎలా చనిపోయాడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు అనే ఆలోచన కలిగేది. మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారికి సంబంధించి అవసరం లేని వాటికి కూడా అనేక ఇబ్బందులు పెట్టి అసలు ఈ బతకడం అనవసరం అనే ఉద్దేశంతో ఆ విధంగా చావడం జరిగింది. మరి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరి డాక్టర్ గారికి ప్రధాన సందర్భం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ మరి వాళ్ళందరూ ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీకి అంకితమై తెలుగుదేశం పార్టీ సేవల్లో ఇంకా వాళ్ళ శేష జీవితాలు కూడా గడపాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ కోడెల.
బాగుపడేలా